మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం. చరణ్ చెడా నమ్మబుద్ధి కావటం లేదే. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటో మనకు తెలుసు కదమ్మా. ఇన్ని నగలు నీకోసం చరణ్ కొనటం నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. తాతయ్య, ఇవి చరణ్ కొన్న నగలు కూడా కాదు. కొనకపోతే ఎలా వస్తాయమ్మా? నందిని వాళ్ళ నాన్నగారు నందిని కోసం చేయించిన నగలంట. అవి చరణ్కిచ్చి నాకు ఇవ్వమని చెప్పారంట. బాగున్నాయి కదమ్మా. ఈ నగలు నువ్వు పెట్టుకోకూడదు. ముందు ఇవన్నీ తీసే. వద్దు, తీసే అమ్మా. తీసే. ఇవి నీ ఒంటి మీద ఉండకూడదు. తీసే అమ్మా. అమ్మా, నేనేమి చరణ్ని గిఫ్ట్ గా అడగలేదు. నందిని వాళ్ళ నాన్నగారు ప్రేమతో ఇస్తే తను కాదని లేకపోయాడంట. అందుకే ఈ నగలు నువ్వు పెట్టుకోకూడదు. తీసేయ్. అయ్యో, తీసేయ్. తీసేయమని చెప్తున్నాను కదా. ఏ నీకే చెప్పేది. అమ్మా, నీకేమైంది? తీసేయ్. అమ్మా జానకి, ఏమైందమ్మా నీకు? నాకేమైంది? నాకేమవుతుంది? నాకేం కాలేదు. నాకేం కాలేదు. పెళ్లి ముందు ఏ కార్యక్రమం జరిగినా అది పద్ధతిగా జరగాలి. ఈ నగలు చరణిస్తే మాత్రం తీసుకోవడం తప్పు కదా? తప్పు కాదా? అమ్మా, చరణ్కి కాబోయే భార్య తన కూతురు లాంటిదే అని నందిని వాళ్ళ నాన్నగారు ఫీల్ అయి ఎంతో అభిమానంతో ఇచ్చారంట. అంతే అభిమానంతో చరణ్ నాకు అందించాడు. రిజెక్ట్ చేసి చరణ్ ప్రేమని అభిమానాన్ని నేను తగ్గించలేనమ్మా. దయచేసి నువ్వు ఎలాంటి కండిషన్ పెట్టకు ప్లీజ్. సౌందర్య, ఏ సౌందర్య, అవి మా నాన్న నా కోసం చేయించిన నగలే. ఈ నందిని చరణ్ల పెళ్లి కోసం చేయించిన నగలు. నువ్వు ఈ నగలు వేసుకుని పెళ్లి పీటలు ఎక్కకూడదు. పీటల దాకా అసలు నిన్ను వెళ్ళనిస్తే కదా నీ పెళ్లి జరిగేది. నక్షత్ర, ఎక్కడ కనిపించట్లేదేంటి? నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర. నక్షత్ర, ఏంటిది? నువ్విలా ఫ్లోర్ మీద పడుకోవడం ఏంటి? పైకిలే. అక్క. నక్షత్ర, అక్క. నక్షత్ర, ఏంటిది? ఏంటి అంటే నేనేమని చెప్పాలక్క? నా లైఫ్ ఏంటో నాకు అర్థమైతేనే కదా నీకు చెప్పడానికి. నక్షత్ర, నువ్వు మురారి విషయంలో ఇలా ఉన్నావని నాకు అర్థం అవుతుంది. మురారి గురించి నీకు తెలిసిందే కదా. ప్రేమొచ్చినా తట్టుకోలేడు, కోపం వచ్చినా తట్టుకోలేడు. నువ్వు పాపనో బాబునో ఇస్తావని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇదంతా ఒక నాటకం అని తెలిసాక తట్టుకోలేకపోయాడు. అందులో నుంచి మురారి బయటపడ్డానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. అంతవరకు నువ్వు ఓపిగ్గా ఎదురు చూడాలే కాని ఇలా విరక్తి చెందేలాగా దూరంగా ఉండకు. ఇలా కిచెన్లో పడుకోవడం ఏంటి చెప్పు? నాకు ఇంట్లోనే చోటు లేదని నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు. నేను అత్తయ్య గారిని రిక్వెస్ట్ చేసుకుంటే పోనీలే అని నన్ను ఇంట్లోకి రానిచ్చాడు కదా అని నేను మహారాణిలా రూమ్లో మంచం మీద పడుకున్నాను అనుకో, అది మురారికి నచ్చదు. ఖచ్చితంగా మురారి నన్ను అడుగుతాడు. నేనింకిక్కడే పడుకుంటానక్క. ద్వేషించే మనిషి కళ్ళ ముందే ఉంటూ ఆ ద్వేషాన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టడం కంటే
ఇలా దూరంగా కునికిపాట్లు పడడమే మంచిదక్కా. అమ్మా నక్షత్ర, గతిలేని దానిలా మతిపోయిన దానిలా ఒక పని మనిషిలో నువ్వు ఇక్కడ బతకాల్సిన అవసరం లేదమ్మా. నిజానికి ఇది నీ సొంతిల్లు కాదు. ఆ దుర్గగారు కూడా నీకు అత్తయ్య కాదు. మురారిని కన్నది సువర్ణ, నా చెల్లెలు. మామయ్య, ఎక్కడో ఒక చోట ఎలాగోలా బతికేయాలనుకున్న దాన్నైతే దానికి నేను ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు, ఇన్ని అవమానాలు భరించాల్సిన అవసరమూ లేదు. నా మురారి నాకు కావాలి. నా మురారితో కలిసి బతకడం నాకు కావాలి. మురారి, ఏంటదినా? ఇక్కడ నీ గురించే మాట్లాడుతున్నాం. నీ భార్య ఇక్కడ కిచెన్లో పడుకుంది. అయితే నాకేంటోదినా? నాకెందుకు చెప్తున్నావు? చూసావమ్మా, ఇది వరుస. కట్టుకున్న భర్త అయ్యుండి ఎలా మాట్లాడుతున్నాడు చూడు. నా మేనకోడలు మంచినీళ్ళిచ్చినా అందులో ఏదైనా కలిపిందేమోనని అనుమానిస్తున్న మురారి ఇంకా అనుమానంలోనే ఉన్నాడమ్మా. నమ్మకాలు పోగొట్టుకుంటే ఇంకా మిగిలేది అనుమానాలే కదా. అనుమానించకుండా ఎలా ఉండాలి? భార్యాభర్తల అనుబంధం అనేది అద్దంలా ఒక నీడలా ఉండాలి. అద్దం అబద్ధం చెప్పదు. చచ్చేదాకా నీడ మనల్ని వదిలిపోదు. వంద తప్పులు చేసిన వాళ్ళని కూడా క్షమించొచ్చు కానీ మోసం చేసే మనుషుల్ని మాత్రం అస్సలు క్షమించకూడదు. తప్పు చేసిన వాళ్ళు తమ తప్పు తెలుసుకుని మారతారు. కావాలని మోసం చేసే వాళ్ళ బుద్ధి ఎప్పటికీ మారదు. మురారి, నేను ఎందుకలా చేశానో నీకంతా వివరించి చెప్పాను కదా. మళ్ళీ నన్ను ద్వేషిస్తున్నావేంటి? దయచేసి నన్ను క్షమించు మురారి, ప్లీజ్. క్షమించను. మురారి, మురారి! మొహం మీదే చెప్పేశాడు. ఇంకా నీకేం కావాలి? వెళ్ళిపోదాం పదా. మావయ్య, నా భర్త మురారియే నా ప్రాణం, నా సర్వస్వం. తనని వదిలేసి నేను ఎక్కడికి రాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఏ సతీ సతీ, తప్పుకో. మీకేం కావాలో చెప్తే నేను రెడీ చేస్తాను కదా అమ్మాయి గారు. నాకేం కావాలో నీకు చెప్పడం మామూలే, కానీ నన్ను పెళ్లాడబోయే చరణ్ ఏం చెప్తాడు అది నేను చేయడం సంథింగ్ స్పెషల్ కదా. అందుకే నేను కిచెన్ లోకి వచ్చాను. ఈ రోజు అందరికి, ఇంట్లో వాళ్ళందరికీ నేనే వంట చేసి పెడతాను. వామ్మో! వామ్మో ఏంటి? అది అమ్మాయి గారు, అమ్మా అనబోయి పొరపాటున వామ్మో అన్నాను అంతే. అంతేనా, లేదంటే నా వంటకి భయపడా? అలాంటిదేం లేదమ్మాయి గారు. మీరింతకీ ఏం వంట చేయబోతున్నారు? ఏంటి? అదే, ఏం వంట చేయబోతున్నారు అంటున్నా. ఏం చేయాలో చరణ్ చెప్తాడు. ఎంత బాగా కుక్ చేయాలో ఈ సౌందర్య చూసుకుంటుంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉండంతే. అలాగే అమ్మాయి గారు. హలో మేడం, ఏం చేస్తున్నావు? మన పెళ్లికి ఇంకా ఎన్ని రోజులు గడువుందో, ఎన్ని గంటలు గడవాలో చెక్ చేస్తున్నాను. నువ్వు ఇంకా అదే పనిలో ఉండు. చెప్పండి మేడం, ఎందుకు కాల్ చేశారు? ఆఫీస్ వర్కా, పర్సనల్ వర్కా? పర్సనల్. పర్సనల్ విషయమా? ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటెడ్. ఏంటో చెప్పండి. మనసు మార్చుకుని ముద్దు పెట్టబోతున్నారా? ఎక్కడికి రమ్మంటారు? హే చరణ్, నీకెప్పుడు అదే టాపికా? నేనిప్పుడు నీకు కాల్ చేసింది అలాంటి వాటి గురించి కాదు. ఈ రోజు నేను వంట చేయబోతున్నాను, అది చెప్పడానికి. మీకు వంట చేయడం వచ్చా? రాదు. వంట చేయడం రాని మీరు అసలు వంటలే చేస్తారు? ఫోన్లో అలా సెర్చ్ చేస్తే ఏ రెసిపీ ఎలా తయారు చేయాలో, వాటికి ఏమేం కావాలో అన్ని డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి. అలా చూసి చెయ్యొచ్చు. మరి నీకొచ్చా వంట చేయడం? అంటే 1-2 వంటలు మా అమ్మ నాకు నేర్పింది, అవి మాత్రం వచ్చు. ఏంటవి? ఆలూ ఫ్రై,
ములక్కాయ కర్రీ, పాలకూర పప్పు, ఇంకా పులిహోర. పులిహోర అందులో పెద్ద స్పెషల్ ఉంది, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన వెన్నులో నీకు నచ్చిందేంటో చెప్పు, నేను చేసి పెడతాను. ఆ, మొత్తం అన్నీ ఇష్టమే. నాన్ వెజ్ లో నాకు వెజ్ ఐటమ్స్ అంటేనే చాలా ఇష్టం. అయితే అవన్నీ నేను వండి పెడతాను. మధ్యాహ్నం లంచ్కి ఇక్కడికి వచ్చేసాయి. మేడం, ఏమైంది? పెళ్లికి ముందు కాబోయే భార్య కాబోయే భర్తకు వండి పెట్టకూడదా? వండి పెట్టొచ్చు అనుకోండి, కానీ వచ్చి రాని వంటలతో మీరు ఎంత గొప్పగా చేస్తారు అని కొంచెం భయంగా ఉంది. ఏయ్, ఏంటి గొనుక్కుంటున్నావు? అబే ఏం లేదు మేడం, మీరు స్టార్ట్ చేయండి. నేను తప్పకుండా లంచ్కి వస్తాను. వీడియో కాల్ చేస్తాను, నువ్వు చెప్తూ ఉండు, నేను చేస్తాను. ఇక ఫోన్లో చూసి చేయడం ఎందుకు? అలాగే మేడం. సతీ, వెళ్ళి మునక్కాళ్ళు తీసుకురా. అలాగే అమ్మాయి గారు. మేడం, ఇదిగోండి. ఇలా పట్టుకో. ఓ. ఫుల్ వీడియో కవర్ అవ్వాలి. అలాగే అమ్మాయి గారు. ఈ వీడియో కాల్లోనే బాబు గారు అన్నం తినేలా ఉన్నారు. ఏంటి? అదే అమ్మాయి గారు, ఈ రోజు బాబు గారికి మంచిగా వండి పెడతారు మీరు. మేడం, అంత కాదు మేడం, ఏదో కొంచెం వేయాలి. నాకు తెలుసులే. నేను చెప్పింది 1 స్పూన్ కారమే. అమ్మాయి గారు, మీరు వంట చేయడం బాగా నేర్చుకున్నాక నన్ను మాత్రం పనిలోంచి తీసేయకండి. నీకప్పుడే అంత భయం పట్టుకుందా? అలా ఏం తీయనులే. సరే అమ్మా. శరణ్ ఇంకా రాలేదేంటి? ఫస్ట్ టైం మీరు వంట చేశారు కదా, తిన్నాక ఏమవుతుందనే భయంతో ఎస్కేప్ అయి ఉంటారు అమ్మాయి గారు. ఏయ్ సత్తి, నా చరణ్ నన్ను అలా ఇన్సల్ట్ చేయడు. తప్పకుండా వస్తాడు. 2 అంకెలు లెక్క పెట్టే లోపు వస్తాడు చూడు. ఆ 2 అంకెలు నేనే లెక్క పెడతాను అమ్మాయి గారు. 1 2. ఒక పని చేయండి, 100 అంకెలు లెక్క పెడతాం. అప్పటికల్లా వస్తే చరణ్ బాబుకి 100 ఏళ్ళు. నువ్వేమీ అన్ని అంకెలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అదిగో వచ్చేసాడు చూడు. హే చరణ్, వెల్కమ్. రా, హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చో. మన పెళ్లికి ముందే నా చేతి వంట తినే అదృష్టం నీకు దక్కింది. ఇది అదృష్టమో, ఎప్పటికీ మర్చిపోలేని చేదు అనుభవమో కాసేపట్లో తెలిసిపోతుంది. తాతయ్య, నాన్న మీరు కూడా రండి. కాబోయే అల్లుడితో కలిసి భోంచేదురు గాని. పెద్దయ్య గారు వచ్చేశారు. నాన్నేరి? చిన్నయ్య గారు ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకున్నారమ్మా. ఒక అరగంట వరకు భోజనం చేయకూడదు. అదృష్టవంతులు. ఏంటి? అదే మేడం, సార్ ఆరోగ్యం కుదుట పడింది కదా, అందుకే అదృష్టవంతులు అన్నాను. అలాగా, అయితే సరే. రండి తాతయ్య, కూర్చోండి. అయ్యగారు, ఈ రోజు వీడికి ఏమైంది? రా చరణ్. ఇల్లరికం రాబోతున్న చరణ్ని
తొందరలోనే ఎండీని చేయబోతున్నాం. కాబోయే ఎండి గారికి కంగ్రాచులేషన్స్ సార్. కలిసొచ్చే అదృష్టాన్ని బట్టి జీవితాలు మారిపోతాయి. నాకు అదృష్టం కలిసి వచ్చిందో లేదో తెలియదు కానీ ప్రేమ కలిసి వచ్చింది. సౌందర్య మేడం నా ప్రేమను యాక్సెప్ట్ చేశారు. ప్రేమ అనే పరీక్షలో నీకు 100కి 100 మార్కులు వేసి ఆ దుర్గ నిన్ను పాస్ చేసింది చరణ్. తాతయ్య, నేనెంతో కష్టపడి చేసిన ఫుడ్ ఐటమ్స్ మీకు వడ్డించాలని ఎగ్జైటెడ్ గా నేనుంటే మీరు మీటింగ్ పెట్టారేంటి? ఇది డైనింగ్ టేబులా, మీటింగ్ టేబులా? ముందు మీరిద్దరు తృప్తిగా భోంచేయండి. ఇంత బాగా వండి నన్ను మెచ్చుకోండి. వామ్మో, అమ్మాయి గారి నమ్మకం చూస్తుంటే ట్రైనింగ్ తీసుకోకుండానే విమానం కూడా నడిపేసేలా ఉన్నారు. తిను చరణ్. టేస్ట్ ఎలా ఉంది చరణ్? అద్భుతం కదా? సూపర్ యమ్మీ కదా? చరణ్, మూగ సైకిలేంటి? ఏం నన్ను పొగట్టం నీకు ఇష్టం లేదా? చాలా బాగుంది మేడం. నిజంగా? అవును మేడం, ఫస్ట్ టైమే మీరు ఇంత బాగా వంట చేశారంటే ఇంకా అలవాటైతే మీ అమ్మ జానకి గారి కంటే మీరే బాగా వండుతారనిపిస్తోంది. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే నా కడుపు నిండిపోతుంది. ఇక్కడ వాళ్ళ కడుపు మండుతూ ఉంది. ఏంటి చరణ్, నన్ను ఇంత మెచ్చుకుంటూ నువ్వు అంత స్లోగా తింటావేంటి? తిను చరణ్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ టేస్ట్ చేయాలి. ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా నువ్వే చెప్పాలి. నువ్వు కూడా తిను తాతయ్య. తింటున్నానమ్మా. చరణ్, ఇంకాస్త వేసుకో. నా కడుపు నిండిపోయింది. చాలు మేడం, చాలు. తాతయ్య, వంటలన్నీ అందరు కొట్టేశాను కదా? పాపం చరణ్, అదేం తాతయ్య అలా అన్నావు? ఒక్కసారి నువ్వు చేసిన వంటలన్నీ టేస్ట్ చేయమ్మా. బాగా రుచిగా చేశాను కదా తాతయ్య, ఏం తక్కువైంది? టేస్ట్ చేయమ్మా ఒకసారి. ఇందులో ఇంత ఎక్కువ కారం వేసానా? ఇందులో ఇంత ఉప్పు ఎక్కువ వేసానా? అసలు ఇది పాలకూర పప్పేనా? అయ్యో, చరణ్, ఈ వంటలన్నీ అంత దారుణంగా ఉంటే చాలా బాగున్నాయని నువ్వు కడుపు నిండా తిండవేంటి? మేడం, నా మీద ఇష్టంతో ప్రేమతో ఫస్ట్ టైం వంట చేశారు. ఎంతో అభిమానంతో లంచ్కి ఇన్వైట్ చేసి వడ్డించారు. బాలేవని చెప్పి మీ మనసు బాధ పెట్టగలనా? చరణ్, అదమ్మా చరణ్ అంటే.
నీ వ్యక్తిత్వం నచ్చే చరణ్ నీకు సరిపోయే జోడి అని దుర్గ నిర్ణయించింది. ఒక ఆడపిల్ల జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గొప్పగా చూసుకోగలిగిన వాడు భర్త మాత్రమే. ఆ భర్తే మంచివాడు వస్తే ఇక ఆడపిల్ల జీవితం స్వర్గమవుతుందమ్మా, సంతోషంగా సాగిపోతుందమ్మా. పెద్దయ్య గారు మంచి మాట చెప్పారు. ఇది నిజం. సారీ చరణ్, ఈసారి బాగా నేర్చుకుని వంట చేస్తా. అమ్మో! మీరు వంట అమ్మా. తనలో అంత మార్పు వచ్చిందని చెప్తుంటే నువ్వింకా నక్షత్రం ద్వేషిస్తూనే ఉంటావా? నువ్వు అమ్మ గురించి మాట్లాడుతావా? వింటాను. నీకు సమాధానం చెప్తాను. అన్నయ్య గురించి చెప్తావా? వింటాను. నీ గురించి ఏదైనా చెప్పాలా? వింటాను. ఇంతకు మించి ఇంకా ఈ ఇంట్లో ఎవరి గురించి ప్రస్తావించినా అది నాకు సంబంధం లేదు. నేను నీ భార్యని, సంబంధం లేదు అంటావేంటి? ప్రెగ్నెంట్ అని నాటకమాడింది. నన్నంతగా మోసం చేసింది నక్షత్ర. ఈమె మారిందంటే నువ్వెలా నమ్ముతున్నావు? జీవితంలో తన్ని క్షమించను.